Hey, I'm Julie. Hello, this is Vila. And we are Julie Vila. ఇవాళ మేము మీకు ఓట్స్ బ్రెడ్ ఎలా చేయాలో చూపిస్తాము. ఈ వీడియోని మేము తెలుగులో చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే ఈ రెసిపీని మేము ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇది మా మమ్మీకి బాగా నచ్చింది. తన సజెషన్ బట్టి ఈ వీడియో ఒకవేళ తెలుగులో చేస్తే మన తెలుగు ప్రేక్షకులందరికీ అందుతాదన్న ఉద్దేశంతో తెలుగులో చేయాలనుకున్నాం. సో లేట్ చేయకుండా ఓట్స్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ ఓట్స్ పౌడర్ చేసుకుందాం. ఓట్స్ పౌడర్కి మనకి 2 cups ఓట్స్ కావాలి. ఒకవేళ మీరు రోల్డ్ ఓట్స్ వాడితే మాత్రం దాన్ని లైట్గా గోల్డెన్గా రోస్ట్ చేసుకొని అప్పుడు మీరు దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్స్టెంట్ ఓట్స్ వాడితే మీరు డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక జల్లెడలో వేసి జల్లించుకోండి. జల్లించుకున్నాక పైన మిగిలిన ఇంకొంచెం అంటే ఇంకా గ్రైండ్ అవ్వని కొన్ని ఓట్స్ ఉంటే అవి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించి ఆ పౌడర్ అంతటిని కూడా మీరు ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మీకు రావాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆ ఓట్స్ పౌడర్ వేసి దానిలో 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇంకొక క్లీన్ బౌల్లో ఒక ఎగ్ వేసుకోండి, ఎందుకంటే ఒక ఎగ్ పాడైపోతే మీకు రెసిపీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 cup ఓట్స్, 1 cup పెరుగు, 1/4 cup ఆయిల్, 1/4 cup హనీ అండ్ ఒక ఎగ్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 cup మిల్క్ తీసుకొని దాన్ని గ్రాడ్యువల్గా మనం వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఆ ఓట్స్ పౌడర్లో వేసి బాగా కలుపుదాం. ఒక కేక్ బ్యాటర్లా కలిపినట్టు మనం బాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుదాం. మీ దగ్గర బ్రెడ్ ప్యాన్ ఉంటే దాన్ని వాడండి, లేకపోతే ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఆ ప్యాన్ లోపల ఆయిల్ రాయండి. దాని తర్వాత పార్చ్మెంట్ పేపర్ మీ దగ్గర ఉంటే పార్చ్మెంట్ పేపర్ కూడా మీరు పెట్టి దానికి కూడా ఆయిల్ రాయండి. ఒకవేళ మీ దగ్గర పార్చ్మెంట్ పేపర్ లేకపోతే A4 పేపర్ని తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ఆయిల్ చేసి దాన్ని ఈ ప్యాన్ లోపల పెట్టండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక ప్యాన్లో వేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన ఓట్స్ కానీ నువ్వులు కానీ స్ప్రింకిల్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే దానిని 10 minutes ప్రీ హీట్ చేసుకోండి, లేదంటే స్టవ్ మీద ఒక పెద్ద డేక్షా కానీ ఒక కుక్కర్ కానీ పెట్టి దాన్ని హై ఫ్లేమ్ మీద 10 minutes హీట్ చేసుకోండి, పైన ఏదైనా ప్లేట్ పెట్టి. ఇప్పుడు దీన్ని మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకొని 45 minutes బేక్ చేసుకుందాం లో హీట్లో. ఇప్పుడు 45 minutes అయ్యాక ఒక టూత్ పిక్ కానీ ఒక ఫోక్ కానీ తీసుకొని ఒకసారి గుచ్చి చూడండి. ఒకవేళ మీకు అది క్లీన్గా బయటకు వస్తే అది మీకు కుక్ అయినట్టు. తర్వాత దాన్ని తీసి కొంతసేపు బయట చల్లారనివ్వండి. ఇప్పుడు అది చల్లారాక మీరు దాన్ని బయటికి తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోండి. సో దీంతో మన ఓట్స్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది మన ఓట్స్ బ్రెడ్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు చాలామందికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఓట్స్ బ్రెడ్ రెసిపీ మోస్ట్లీ ఆల్ డైట్స్కి సూటబుల్ అయిన రెసిపీ. కానీ ఒకవేళ మీకు ఓట్స్ అలర్జిక్ అయితే మీరు ఓట్స్కి ప్లీజ్ డు నాట్ ట్రై దిస్. దీన్ని మీరు మన నార్మల్ బ్రెడ్లా కూడా మనం దాన్ని రోస్ట్ చేసుకొని శాండ్విచ్లో చేసుకొని కూడా తినొచ్చు. కాకపోతే ఇదంటే ఉత్తిగా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో హనీ యాడ్ చేసాం కదా. హనీ స్లైట్ స్వీట్నెస్ వస్తుంది. ఒకవేళ మీకు హనీ కూడా పడకపోయినా, లేక ఒకవేళ స్వీట్ టేస్ట్ మీకు నచ్చకపోయినా హనీ టోటలీ ఆప్షనల్, మీరు టేస్ట్ వేసుకోండి లేదంటే లేదు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్.